ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మేము ముందుకు వచ్చాను. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే 17 అనగా నిన్నటి నుంచి స్టార్ట్ కావడం జరిగింది. వచ్చే నెల మనకు 19వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది మీకు ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? లక్నో అనగా ఉత్తరప్రదేశ్లో ఇక్కడ మీకు అయితే ఉంటుందండి. అయితే ఇక్కడ చాలా మంచి అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే పర్మనెంట్ ఉద్యోగం అయితే మీరు పొందవచ్చు. శాలరీ కూడా 35,600 ఏమిటంటే ఇక్కడ మీకు అప్రోక్స్గా స్టార్టింగ్ శాలరీ అనేది ఇక్కడ మీకు ఇస్తారండి. ఇక్కడ జాబ్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. టోటల్గా 3 రకాలుగా ఇక్కడ మీకు జాబ్స్ అయితే ఉన్నాయి. అంటే జనరల్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, అలానే మనకు స్టోర్ అండ్ పర్చేస్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో టోటల్గా మనకు క్యాస్ట్ వైజ్ డివైడ్ చేస్తూ టోటల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అర్హత మనం కానీ చూసుకున్నట్లయితే 10+2 మీరు పాస్ అయి ఉండాలి. దాంతోపాటు ఇంగ్లీష్ అలానే హిందీకి సంబంధించిన టైపింగ్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలని తెలియజేస్తున్నారు. 28 లోపల మీ ఏజ్ అనేది ఇక్కడ కలిగి ఉండాలి. ఓకే, అంటే 28 లోపల మీ ఏజ్ కలిగి ఉండాలి. అలానే లెవెల్ 2లో ఇక్కడ మీకు సాలరీ అనేది ఇస్తారండి. అంటే 19,900 ఏమిటంటే బేసిక్ పే ఉంటుంది. దాంతోపాటు హెచ్ఆర్ఏడిఏ అదర్ అలవెన్సెస్ అనేవి కూడా కలిపి 35,600 వరకు ఇక్కడ స్టార్టింగ్ శాలరీ మీకు ఇస్తారని ఇక్కడ చెప్పారు. చూడండి, హెచ్ఆర్ఏడిఏ అలానే మనకు క్లాస్ పే వైకి సంబంధించి ఇక్కడ మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఏవే రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో అన్నీ కూడా ఇక్కడ మీకు వర్తిస్తాయండి. ఓకే, చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. చాలామంది ఏం చేస్తున్నారు, వీడియో చూడడం లేదు. కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఫుల్ తెలుగులోనే మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడి నుంచి చదవడం లేదు, జస్ట్ వచ్చేసి ఏదో కామెంట్ చేసి వెళ్ళిపోతున్నారు. అలా చేయడం వల్ల నాకేం లాస్ లేదంటే మీకే లాస్ అవుతుంది. మీకోసము చాలా వరకు వెతికి అంటే నేను ప్రతి ఒక్క వీడియో కూడా కొత్తగా ఉండాలి, ప్రతి ఒక్క వేకెన్సీస్ కూడా మన తెలుగు వాళ్ళు తెలియచేయాలని ఉద్దేశంతో నేను వీడియో అనేది తీసుకొస్తుంటాను. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో అన్నింటిలో కూడా మన తెలుగు వాళ్ళు అనేది పర్మనెంట్ కావాలండి. జాబ్స్ అయితే ఉంటాయి, చాలామందికి తెలియదు. కాబట్టి మీరు ఒక చిన్న వీడియో అనేది చేయాలంటే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇక డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే ఇందులో బెనిఫిట్స్ కూడా చాలా మంచి అప్డేట్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ మంత్ 19వ తేదీ వరకు ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయ్యండి. కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై కానీ చేసుకున్నట్లయితే ఇందులో ఒక రాత పరీక్ష ఉంటుంది. ఆ రాత పరీక్ష మీరు పాస్ అయినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ ఉద్యోగం అయితే మీరు పొందుతారండి. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఏదో ఒక స్కిల్ అనేది మా దగ్గర ఉండాలి. కాబట్టి నేను మాటికి చెప్తుంటాను, టైపింగ్ నాలెడ్జ్ అనేది నేర్చుకోండి. మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, మీకు టైం ఉన్నప్పుడు స్కూల్స్ నుంచి కాలేజీ నుంచి వచ్చిన తర్వాత తప్పనిసరిగా టైపింగ్ అనేది నేర్చిపెట్టుకోండి. అది మనకు నెక్స్ట్ ఫ్యూచర్లో కంప్యూటర్ అనేది డిజిటల్ అవుతుంది. కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి టైపింగ్ అనేది వచ్చినట్లయితే మీకు యూజ్ అనేది అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా టైపింగ్ అనేది నేర్చుకోండి. ఓకే, ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. ఈ అన్ని లింక్స్ అనేది కూడా అక్కడి నుంచి కూడా చెక్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్లో చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.